ఏడొచ్చాగాం శాంతినగర్లో ఇట్లనే వాక్యం చెబుతా ఒకసారి చెబుతా ఎక్కడో చాగా ఉన్నాను నేను. ఎట్ల పడదాకా వచ్చాగా ఉన్నాడు ఒక ఆయన. జయరావు అని కారుసాల్లో ఉంటాడు. అవి ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కొద్దిగా మతి స్థిమితం తప్పింది ఆయనకి. అయితే భలే మాట్లాడతాడు, అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు వాక్యం. అయితే మతి స్థిమితం కొంచెం లేదు, కరెక్ట్గా అందించాడు. ఎక్కడ దాకా వచ్చామని, ఎట్ల పడదాకా వచ్చామని. దాటితే గణపురం, దాటితే చిల్లూరుపేట. అట్లాగే ఇప్పుడు మీరు చెబుతారైంది. యథార్థతకి నిర్వచనం ఏంటంటే, తప్పును ఒకవేళ చేసినా, పొరపాటు పడినా, జరిగిన తప్పుని కానీ ఒప్పుని కానీ ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్సు కలిగిన వానిని యథార్థవంతుడు అంటారు. బా, ఇప్పుడు మీలో యథార్థవంతులు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటా. అన్న, నేను ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరేం గాడిదలు కాస్తున్నారా? బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు, ఎగిరెత్తుతున్నారు చెయ్యి, ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీను అని నేను అంటాను అనుకున్నారు కదా. అనను, నేను ఎందుకంటాను మీకు తెలియాలి. నేను అంటే మాత్రం వచ్చిందా? అయితే నాకు మీ దగ్గర నచ్చేది ఏంటంటే, చదువు పైన కొంతమంది చదివినట్టు బిల్డప్ ఇస్తారు. చదవరు కానీ డైలీ చదువుతున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఏం చదువుతారు? క్యాలెండర్లో వాగ్దానం చదువుతారు. మొత్తానికి ఏదో ఒకటి చదువుతున్నాగా, ఎత్తి ఏం కాదు, ఏదో ఒకటి చదువుతున్నాగా చేయెత్తే. కానీ మీరు చూడు, కొంతమంది చేతులు ఎత్తారు చదవలేదని, ఒకసారి కూడా కంప్లీట్ చేయలేదని. అరే అన్న ఏమనుకుంటాడో, పక్కన కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారో, పరువు పోయిద్దేమో అనుకోలా. తప్పే అది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం దేవుని నిర్లక్ష్యం చేయటమే. దేవుని మాటలను నిర్లక్ష్యం చేయటం సాక్షాత్తు దేవుని నిర్లక్ష్యం చేయటమే. కానీ మీరంతా యథార్థంగా ఒప్పుకున్నారు చూడండి, నేను రోజు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నానని. అది యథార్థత అంటే. నేను మిమ్మల్ని తిట్టట్లా, మళ్ళీ తిడతాను అనుకునేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం బ్రదరు, నిజం ఒప్పుకున్నారు కదా? డైలీ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం అని అమ్మ అని ఒప్పుకున్నారు. అది యథార్థత అంటే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను. ఇప్పుడు అన్నజనుల దగ్గర కూడా యథార్థత ఉంటుంది చూడండి. చాలా వరకు అన్నజనుల దగ్గర కూడా యథార్థత కనపడిద్ది. నువ్వే తప్పు చేయలేదా అంటే, తప్పు చేయకుండా ఎవరు ఉంటారండి? తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? చిన్నదో పెద్దదో నేను చేశాలే అంటారు. అది యథార్థత అంటే. యథార్థత అంటే పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే పాపము లేని స్థితి. యథార్థత అంటే తప్పైనా ఒప్పైనా ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్సు, ఓపెన్గా ఉండే మనస్సు. దాన్ని కవరింగ్ చేయడానికి, మోసంగా మాట్లాడడానికి, వంచనగా మాట్లాడడానికి, మసిబూసి మారేడుకాయ చేయటానికి యథార్థత ఇంటూ వేషధారణ. సూపర్గా సరిపోయింది. అర్థమైందా? వేషధారణ ఏంటి? తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు. దేవుడికి అక్కడ వచ్చింది కోపం. సో మానవులు కల్పించుకున్న తంత్రాలలో, మానవ తంత్రములలో మీకు బాగా గ్రహింపులోకి వచ్చేది ఏంటంటే, యథార్థవంతులనుగా దేవుడు పుట్టించాడు కానీ యథార్థంగా ఉన్నదన్నట్టు ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేయడానికి 24 సాకులు దేవులాడి చెబుతుంటారు. దేవుడి ముందు తప్పు జరిగింది, మంచో చెడో పొరపాటు పడ్డావు, తేడా పడ్డావు, దేవుడి ముందుకెళ్ళి ఏం చేయాలి తెలుసా? నీ ప్రేమను చులకనగా తీసుకొని, నీ కృపను తేలిగ్గా తీసుకొని, నేనే తెలిసి బుద్ధిహీనమైన తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించయ్యా అంటే చలో అంటాడు, ఒప్పుకున్న పో అంటాడు. అది యథార్థత.
కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా అస్సలు నేను అలా చేయాలనుకోలేదు తండ్రి, ఆ సిచ్యువేషన్ అలా వచ్చేసింది తండ్రి, వచ్చేసి ఆ సన్నివేశం అట్లాగా, అసలు నేనైతే అసలు చాలా నిబద్ధత, చాలా సెల్ఫ్ కంట్రోల్తో ఉన్నా, అవతలి వాళ్ళే నన్ను రెచ్చగొట్టారు తండ్రి, అసలు లేకపోతే నేను, నీకు తెలుసు కదా తండ్రి అంటే, దేవుడు ఇంత దయనీయంగా మాట్లాడుతుంది బిడ్డ, కుమారుడు కుమార్తె అని ముచ్చటపడ్డ మురిసిపడు, నోరు ముయ్ అంటాడు. అవతల వాళ్ళు రెచ్చగొట్టారు, రెచ్చిపోయింది, అంతా ఆదాం బ్లడ్ పక్కోళ్ళ మీద వేయటం. అసలు నేను మానేశాను, ఈ మధ్య అసలు తాగట్లేదు, ఆ దరిద్రుడు ఆడు సైతాన్లాగా వచ్చి నన్ను తీసుకొని పోయాడే, నువ్వే గేదెవా తాడు కట్టుకొని లాక్కొని పోవటం, కుక్క పిల్లవా, బుద్ధి లేదు నీకు, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడు, ఆడు వచ్చి సైతాన్లాగా తీసుకొని పోయాడంట, నువ్వు దురాత్మలాగా పోలమరాడు ఎన్నికిడిపడి, వాడు సైతాన్లాగా పోతే దురాత్మలాగా వెంటబడిపోయాను. అక్కడ పోయినా కూడా నేను తాగనన్నా, వాడు బలవంతంగా పోసి అసలు ఒట్టుగిట్టు పెట్టుకుంటే నేను తప్ప, మరి ఎట్లా వాడు పిల్లలు కలడు సస్తాడేమో తాగి, అబ్బా 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 అమ్మ త్యాగశీలి, సరేరా నువ్వు ఆ రోజు తిప్పలు పడ్డావు, తేడా పడ్డావు తమ్ముడా, తర్వాత అయినా దేవుని ముందు తండ్రి తప్పు అయిపోయింది తండ్రి, నేను నీ రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండాలి తండ్రి, నేను అలా చెయ్యకూడదు. ఈ ఒక పాపాన్ని సూచించి చెబుతున్నా, ఇక సకల పాపాలు ఈ లెక్కలోకి వస్తాయి. నువ్వు రహస్యములో చూస్తున్నవి చేస్తున్నవి సమస్తము ఈ కోటాలోకి వస్తాయి. దేవుని ఎదుటికి పోయినప్పుడు మనం ఉండవలసిన తీరేంటి? ఎవరినో నేరస్తులను చేసి ఎవరి మీదకో నీ బరువును మోపి, వాళ్ళు తేడా వీళ్ళు తేడా, నేను మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నానని ఇతరులను దోషులనుగా చిత్రీకరించి నిన్ను నువ్వు వేషధారణ చేత కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తే అది యథార్థత కాదు, వేషధారణ, హిపోక్రసీ, దేవునికి చాలా అసహ్యమైన పాపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పు గట్టిగా. దేవునికి చాలా అసహ్యాన్ని పుట్టించే పాపం అది. మన బుద్ధిహీనమైన పనులు చేసి, మనం తప్పుడు క్రియలు చేసి అవతలి వాళ్ళని బాధ్యులను చేయరాదు. తండ్రి వద్దు కుమారుడా వద్దు కుమారుడా వద్దు కుమారుడా అని చెబుతాడు, వీడు పోయి చేస్తాడు, చేసి కొనకొచ్చుకుంటాడు. అంటే అర్థమైందా మీకు? చేసి తనులు తింటాడు, తనులు ఇంటికి వచ్చి తల నేలకేసి దిగులు పడతా ఉంటాడు. తండ్రి చిన్నగా వచ్చి నేను ముందే చెప్పాక వద్దని అంటాడు. అప్పుడు వీడేమంటాడు తెలుసా? ఆ దరిద్రపు నోటితో పలికా వాళ్ళనే జరిగింది అంటాడు. అంటే ఈడు బుద్ధిహీనమైన పని చేసి నష్టపోయింది కాదు, ఆయన పలికాడంట, అందుకని అలా అయిందంట. నీకు ముసలోడి మీద, ముసలమ్మ మీద, భార్య మీద, పిల్లల మీద ఎగబడతాడు. ఏదంటే బలహీనులు కాబట్టి, తిరిగి కొట్టలేరు కాబట్టి. ఉన్నారా లేరు అట్లాంటి వాళ్ళు? తాను చేసుకున్న బుద్ధిహీనమైన పనికి అవతలోడు వద్దంటున్నా కూడా వినకుండా చేసుకొని నష్టం తెచ్చుకొని, మీరు వద్దు అన్నందుకు ఇది జరిగిందని వాళ్ళ మీద ఎగబట్టడం ఎంతవరకు న్యాయం? ఇట్లా ఇంట్లో జరిగే విషయాల దగ్గర నుంచి రహస్య పాపాల దాకా ఎవరెవరు ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నారో అది మీకు తెలుసు, నాకు తెలియదు. నా అడుగులు ఎక్కడ జారుతున్నాయో నాకు తెలుసు, మీ అడుగులు ఎక్కడ జారుతున్నాయో మీకు తెలుసు. సన్నిధికి వచ్చినప్పుడు అందరం పెద్ద మనుషులనే తెల్లబట్టలు వేసుకొని అసలు నెంబర్ 1 పరిశుద్ధులు, ఇంతకు మించినోడు ఎవరైనా ఉంటాడా ఉన్నాడు అన్న డౌట్ పుట్టేటట్టు గెటప్ ఉంటుంది మామూలుగా. కానీ హృదయాంతరంగం, రహస్య జీవితం, మన బ్రతుకులన్నీ దేవుని ముందు బాహాటంగా ఉన్నాయి. మనుషుల కళ్ళు మనం కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం. మనుషుల ముందు మనం భక్తిపరులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కనబడవచ్చు, కానీ మన నీతి ఏమిటో, మన పరిశుద్ధత ఏమిటో, మన పవిత్రత ఏమిటో, మన రహస్య జీవితం ఎరిగినటువంటి దేవునికి తెలుసు. కానీ మానవ తంత్రాలు చెప్పనా, అన్నీ చేస్తాడు, దానికి లాజికులు ఎత్తుకుంటాడు, సాకులు దేవులాడుకుంటాడు. కొంతమందిని అసూయతో ద్వేషిస్తాడు. ఎందుకు ద్వేషిస్తున్నావు అంటే దానికి లాజికల్ చెబుతాడు. ఫస్ట్ ద్వేషిస్తాడు, ఆ ద్వేషానికి మళ్ళీ ఒట్టిగా ద్వేషిస్తున్నావేంట్రా అని మనం అంటాం కదా, అందుకని కారణాలు చూపిస్తాడు. ముందు ద్వేషం, తర్వాత కారణం. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు ఎన్ని చెబుతున్నావు కానీ అప్పుల సంగతి ఏంది? తీరతేలే, మీకు దండం పెడితే చెప్పేది వినండి. ఎన్నో ఓకే కానీ మరి డబ్బుల సంగతి ఏంది? దేవుడు ఇస్తాడులే, నేను చెప్పేది వినండి. హృదయంలో దురభిప్రాయం పెట్టుకుంటాడు, దురాలోచన పెట్టుకుంటాడు, వంచన బుద్ధి పెట్టుకుంటాడు,
దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుంటాడు. దాన్ని నెరవేర్చుకోవటానికి అవతల వాళ్ళ మీదగా అన్యాయముగా నేరము మోపి అవతల వాళ్ళని బలి పశువులను చేస్తారు. కొంతమంది మనుషుల్ని, ఈ టైప్ ఆఫ్ వాళ్ళని నేను చూశాను. నా హృదయంలో చాలా గాయపడ్డాను ఇలాంటి మనుషుల్ని చూసి. లోపల ఆలోచనలు ఒకటి, బయటికి ఇంకొకటి. ఎవరెవరు ఏ ఏ విషయాలలో ఇలాంటి వేషధారణగా వంచన బుద్ధితో అవతల వాళ్ళని నేరస్తుల్ని చేసి మేం పెద్ద మనుషులమే, మేం మంచివాళ్ళమే అని చూపించుకొని అలా ఆ టైపు పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో, మనుషుల్ని మోసగిస్తారు కానీ దేవుణ్ణి మోసగించలేరు. మనుషుడా, ఏం విత్తనం విత్తుతావు ఆ పంటనే కోస్తావు. తప్పకుండా ఒకళ్ళకి అన్యాయం చేస్తే, ఒకళ్ళకి దుర్మార్గం చేస్తే దాని తాలూకు ఉసురు తప్పకుండా. అన్యాయం చేస్తాడు, దుర్మార్గం చేస్తాడు, వంచన చేస్తాడు, మళ్ళా దానికి కవరింగ్ ఏదో ఒకటి లాజిక్ పెట్టుకుని కూర్చుంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నరుల తంత్రములు ఇవి, మనుషుల మాయాతంత్రములు ఇవి. క్రీస్తు యేసునందు ఉన్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము అట్టివారమై ఉండరాదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, యథార్థంగానే మాట్లాడాలి, యథార్థంగానే వ్యవహరించాలి. అది మనుషుల ఎదుటనైనా దేవుని ఎదుటనైనా. తేడా పడిందా? ఉన్నదన్నట్టు చెప్పేయాలి, దేవుడి ముందైనా మనిషి ముందైనా. తేడా పడ్డాను, ఇట్లా అనుకోవాలా, కానీ పొరపాటు అయిపోయింది. నేను అణుచుకోలేకపోయాను, అక్కడ ఇబ్బంది పడ్డాను, బలహీనపడ్డాను. దేవా, దీనికి ఎవరినో ఉత్తరవాదుల్ని చేయటం నాకు ఇష్టం లేదు, నేనే తేడా. బా శబాష్రా బేట అంటాడు ఆయన. అదిరా అలాంటి మైండ్ నాకు కావాలంటాడు. అంతేకాని తన పొరపాటుని అవతలాల మీద రుద్దడానికి ట్రై చేయకూడదు. మానవ జాతిలోనికి పాపం ప్రవేశించినప్పుడు వారిలో కనబడినటువంటి లక్షణాల్లో ఈ తంత్రాలు కల్పించుకోవటం అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. పండు ఆమె తింది, ఆదాము దగ్గరికి తీసుకొచ్చింది, ఏమండి నువ్వు కూడా తినండి అని. అమ్మాయి, ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడుగా, నేను కూడా చెప్పాగా తినొద్దని. సర్పం చెప్పిందని ఎట్లా తిన్నావు నువ్వు? దేవుని మాట నా మాట బేఖాతరు చేసి నువ్వు ఆ సర్పం మాటలు విని తిన్నావా? పనికి మాలిందనా? అట్లయితే చావు, అది తినమన్న నిశ్చయముగా నీవు చచ్చేదమన్నాడు కనుక చావు. నేనెందుకు తింటే నేను కూడా చేస్తా. నేను తిన్నాను అనలా. అరే తేడా పడ్డావా, తిన్నావా? అట్లయితే నీకు మరణం వస్తుంది. నీకు మరణం వచ్చి నువ్వు చచ్చిపోతే ఇక నా జీవితానికి అర్థమే ఉంది. కాబట్టి నాకు కూడా కొన్ని నేను తింటాను, అప్పుడు ఇద్దరము పాపం చేసినట్లయితే అప్పుడు నిన్ను బట్టి కాకపోయినా కనీసం నన్ను బట్టి అయినా ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తాడు. ఉంటే నీతో పాటు బతికుంటా, చచ్చిపోతే నీతో పాటు చచ్చిపోతాను అమ్మాయి, నీకోసం ప్రాణం పెడతాను. ఇది పాపము ఆదాములో ప్రవేశింపక మునుపున్న స్వచ్ఛమైన ప్రేమ.